2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్తే. రెగ్యులర్గా ఇళ్లలో చూస్తుంటామండి. అంటే ఏదో ఒక ఇబ్బంది, కొంతమంది మాత్రమే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము. భర్త భార్యని ఫిజికల్ మెంటల్ హెరాస్మెంట్ చేయటం, అత్తమామలు కూడా అదే విధంగా చేస్తారు. కొంతమంది డౌరీ తీసుకురాలేదని చేస్తారు, కొంతమంది చిటికి మాటికి తిడుతూ ఉంటారు, కొంతమంది ఆడపడుచుని సరిగా చూసుకోలేదని చెప్పేసి ఇటు కోడల్ని ఎక్కువగా తిడుతూ ఉంటారు. అత్తమామలే, భర్త కూడా అదే స్టైల్లో వెళ్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో చాలామంది వెక్స్ అయిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేయటం అంటే ఏమీ చేయలేక అటు పుట్టింటికి వెళ్ళలేరు, ఎందుకంటే ఇమేజ్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది, పరుగు పోతుందేమని చెప్పేసి భయపడిపోతారు. అలా ఎప్పుడూ ఆడపిల్ల ఆలోచించుకోకుండా సొంత కాళ్ళపై నిలబడేలాగా ఆలోచించుకోవాలని, అటువంటి సమయంలో అంటే ఈ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్ కానివ్వండి, మెంటల్ హెరాస్మెంట్ కానివ్వండి, లీగల్గా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు? అంటే ఇటువంటి తగ్గాలి. ఇప్పుడు జనరల్గా ఏమైందంటే మనకు పెళ్ళైన తర్వాత ఆడపిల్ల కాపురానికి వెళ్ళినప్పుడు, పెళ్ళి అయిన తర్వాత కాపురానికి వెళ్ళినప్పుడే కాకుండా పెళ్ళైన ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో కుటుంబ సభ్యుల ద్వారా, అంటే కుటుంబ సభ్యులు అంటే ఎవరు, భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేకపోతే ఆడపడుచులు కావచ్చు, వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళు ఎవరైనా కావచ్చు, రకరకాల సందర్భాలలో వాళ్ళు హింసకు గురవుతుంటారు. అది మనకు మెంటల్గా కావచ్చు, లేదా ఫిజికల్గా కావచ్చు, లేదా ఫైనాన్షియల్ కూడా కావచ్చు. ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్లని, అంటే పెళ్ళైన అమ్మాయిని భర్త కానీ, లేదా అత్తామామలు కానీ, ఆడపడుచులు కానీ, ఇంట్లోనే మరుదులు కానీ, ఎవరైనా అంటే భర్తకు సంబంధికులు ఎవరైనా కూడా భార్యని హరాస్మెంట్ చేసినప్పుడు ఆమె నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశం ఉన్నది. దాన్నే మనం జనరల్గా ఏమంటామంటే 498A అంటాం దాన్ని. అది క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రకారం దాని నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో దాని మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు. ఓకే. ఆ 498A మనకి ఏం చెప్తుంది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అది ఫిజికల్గా కానీ, ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ కనుక ఇబ్బంది పెడితే ఆమె వాళ్ళ మీద, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం ఆ అమ్మాయికి ఉంటుంది. సో ఎప్పుడైతే ఏమో కంప్లైంట్ ఇస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు దాన్ని రిఫర్ చేయడం, అంటే భరోసా లాంటి సెంటర్లకు రిఫర్ చేయడం కానీ, అంటే కౌన్సిలింగ్ సెంటర్కి రిఫర్ చేయడం కానీ, లేదా వాళ్ళే కౌన్సిలింగ్ చేయడం కానీ చేస్తారు. చేసి అందులో ఉన్న నిజాలు ఏంది, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ కౌన్సిలింగ్ ద్వారా మ్యాక్సిమం ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేస్తానికి, కౌన్సిలింగ్ ద్వారా ఆ సమస్యని పరిష్కారం చేస్తానికి ప్రయత్నిస్తారు. ఓకే. ఒకవేళ ఆ సమస్య దానివల్ల పరిష్కారం కాలేదనుకుందాము, ఆ కౌన్సిలింగ్ వల్ల కాలేదనుకో, అప్పుడు ఆ అమ్మాయి కనుక కేసు పెట్టి ప్రొసీడింగ్ ముందుకెళ్ళండి అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఆ కేసు పెట్టి దాన్ని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా ఒకవేళ అక్కడే ఆ కౌన్సిలింగ్లో అక్కడనే మన ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఆ కంప్లైంట్ని క్లోజ్ చేసి పంపించేస్తారు. ఏ హెరాస్మెంట్స్ కిందకు వస్తాయండి? అంటే జనరల్గా ఏ హెరాస్మెంట్స్ని 498A కింద తీసుకోవచ్చు అంటారు? జనరల్గా 498A కింద ఏ రకమైన ఇబ్బంది కలిగినా, ఏ రకంగా ఇబ్బంది కలిగినా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫిజికల్గా కొట్టిన, అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన, తర్వాత మీరు అన్నట్టు మెంటల్గా అనుమానం వ్యక్తం చేసిన, లేకపోతే నీచంగా మాట్లాడినా, లేకపోతే ఇంకా ఇతరులతో పోలుస్తూ మాట్లాడినా, తర్వాత ఫైనాన్షియల్గా అనుకోండి, పనిచేసే అమ్మాయిలని పైసలు ఇమ్మని అడగడము, లేకపోతే ఇంటికి వెళ్ళి పైసలు దేమని వేధించడము, డౌరీ దేమని వేధించడము, లేకపోతే పొలాలు దేమని వేధించడము, లేకపోతే అత్తమామల్ని ఎంత మంచిగా చూసుకున్నా వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకోలేదని చెప్పేసి చాడీలు చెప్పడము. కాబట్టి అట్లా ఏ రకమైన హరాస్మెంట్ జరిగినా కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చుకునే అధికారం, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చుకునే అధికారం ఆ అమ్మాయికి ఉంటుంది. సో మన దేశంలో ఏమవుతుంది అంటే, ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే భర్త కానీ అతని కుటుంబ సంబంధికులను ఇబ్బంది పెట్టినప్పుడు చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడుతుంటారు. అవును. ఎందుకు భయపడుతుంటారు అంటే దానిపైన 2 అంశాలు ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది ఇప్పటికీ చాలామందికి భయంగానే ఉంటుంది. ఏమో పోతే ఏమంటారో, లేకపోతే సహాయం చేస్తారో చేయరో, మళ్ళీ పోలీసు వాళ్ళని డబ్బు పెట్టి కొంటారేమో, లేకపోతే అక్కడ వ్యవస్థ మంచిగా లేదేమో, కుటుంబ పౌరు పోద్దేమో అని ఇట్లా రకరకాల ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ ఇవ్వడానికి భయపడిపోతారు. భయపడిపోయి ఏం చేస్తుంటారు, అట్లనే వాళ్ళ కాలాన్ని నిలదీస్తుంటారు. సో మనకు ఎక్కడైనా కూడా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, భర్త కానీ
అత్తామామలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మీరు 498A కింద మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కుటుంబాలను ఇచ్చే కంప్లైంట్లలో పోలీసు వాళ్ళంతా రాష్ట్రీయ ఏం లేరు. వాళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్లీ అరెస్ట్ ఏం చేయడం లేదు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్ని పరిశీలించి దాంట్లో ఉన్న విషయాలని పరిశీలించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కంపల్సరీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ అనేది దాంట్లో ఉన్న సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు కంపల్సరీ. ఓకే, ఎలా సార్ అంటే భర్తకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ కోడలు లేదా భార్య కానీ ఇంటికి రాగానే భార్యాభర్తలు అన్న తర్వాత చీటికి మాటికి చిన్న చిన్న ఏదో వస్తూ ఉంటే సర్దుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అని అంటే భర్తకి ఎటువంటి రైట్స్ ఉంటాయి సార్ అసలు? ఇప్పుడు 498A ప్రకారం వస్తే కనుక భర్తకు ఉండాల్సిన రైట్స్ ఏమి ఉండవు జనరల్గా. ఎందుకంటే మనకి హరాస్మెంట్ అనేది ఓన్లీ లేడీస్ జరిగే హరాస్మెంట్ మీదనే కంప్లైంట్ ఇవ్వగలుగుతాం మనం, కుటుంబ పరంగా మాత్రమే. కుటుంబ సభ్యులలో మాత్రం హరాస్మెంట్ గురించి అయితే భార్య మాత్రమే కంప్లైంట్ ఇవ్వగలుగుతుంది. తర్వాత ఏమైందంటే భర్తకు ఏమవుతుందంటే భర్తకు అరెస్ట్ చేసే అధికారం అయితే భర్తను అరెస్ట్ చేసే అధికారం అయితే పోలీసు వాళ్ళకి లేదు. ఇప్పుడు 498A కంప్లైంట్లో భర్తని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకి లేదు. పోలీసు వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే ఓన్లీ 41 అనే నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం, కౌన్సిలింగ్ చేయడం, మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేయడం లాంటివి చేస్తారు. ఓకే, ఒకవేళ కనుక భర్తను అరెస్ట్ చేయాలి అనుకుంటే 498తో పాటు 324 కానీ 307 కానీ, అంటే 324 అంటే ఏంటంటే మనం ఆయుధాలతో దాడి చేయడం. ఆయుధం అంటే మన భాషలో ఇంట్లో ఉన్న చెంచాలు అవి చాకులు అవన్నీ ఆయుధాల కిందకే వస్తాయి. ఓకే, డేంజరస్ వెపన్తో దాడి చేయటం, వాళ్ళకు గాయాలు తగలటం, లేదంటే చంపడానికి ప్రయత్నించడం, ఇట్లా కొన్ని విషయాల మీద మాత్రం కంపల్సరీ అవి కనుక ఉంటే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది పోలీసు వాళ్ళకు. ఇటు అత్తమామల విషయంలో వచ్చేటప్పటికి ఎటువంటి రైట్స్ ఉండే అవకాశం ఉంటుందండి? అత్తమామల విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే 498 అత్త కూడా ఇవ్వలేదు. కాకపోతే అత్తకేమైనా ఇబ్బంది కలిగితే అత్త వెళ్ళి కోడల మీద DVC కేసు పెట్టుకునే అధికారం ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకునే అధికారం అత్తకు ఉంటుంది. అత్త వెళ్ళి కోడల మీద కనుక ఇప్పుడు నిజాలు ఎవరు అనేది మనం చెప్పలేం కదా. అవును, ఇప్పుడు కోడలు ఏమంటుంది, నన్ను అత్త సరిగా చూసుకోవట్లేదు అంటది. అత్త ఏమంటుంది, కోడలు నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను అది చేస్తుందని అత్త అంటుంది. సో అత్త వరకు అయితే ఏమవుతుందంటే అత్తని కనుక కోడలు ఇబ్బంది పెడితే కంపల్సరీ ఏమే డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకునే అధికారం ఎగెనిస్ట్ కోడల మీద డొమెస్టిక్ వైలెన్స్ వేసుకునే అధికారం కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఇంట్లో ఎవరైనా అంటే కొన్ని ఇళ్లలో కనుక చూస్తే అండి పర్టికులర్గా తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి మావయ్యలు ఎవరైతే ఉంటారో కోడల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం, లేదంటే మిస్బిహేవ్ చేయటం, లేదా బ్యాడ్ టచెస్ చేయటం అటువంటివి చేస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఎవరన్నా కనుక ఇప్పుడు మీరు చెప్పిన కేసులలో ఏమవుతుందంటే ఒకవేళ కనుక చేస్తే అలా ఒక మామ కోడల్ని అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటము, లేకపోతే మిస్బిహేవ్ చేయడము, అసభ్యంగా ప్రవర్తించలాంటివి కనుక చేస్తే వాళ్ళు క్రిమినల్ కేసు 498తో పాటు 354 అనే సెక్షన్ IPC 354 పెట్టుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో 354లో ఇప్పుడు మీరు చెప్పిన 354 ABCD అని 4 సెక్షన్లు ఉంటాయి. ఇవి మీరు చెప్పిన 354లో వస్తాయి. కాబట్టి వాళ్ళ మీద 498తో పాటు ఈ చర్య కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ 498A మొత్తం కుటుంబం మొత్తం మీద పెట్టే అవకాశం ఉంటుందండి? కుటుంబం మొత్తం మీద పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది హరాస్మెంట్. 498 అంటే ఏంది, సింపుల్ లాజిక్లో ఏంటంటే పెళ్ళైన అమ్మాయికి భర్త కానీ అత్తమామలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరి వల్ల మెంటల్ హరాస్మెంట్ కానీ ఫిజికల్ హరాస్మెంట్ కానీ ఐదర్ ఫైనాన్షియల్ హరాస్మెంట్ కానీ ఏ రకంగా జరిగినా కూడా కోడలు హ్యాజ్ ఎ రైట్ టు ఫైల్ ఏ కేసు ఎగెనిస్ట్ దెమ్. వాళ్ళకి ఎగెనిస్ట్ కేసు వేసుకునే అధికారం ఆమెకు ఉంటుంది. చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి, చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం మనం. ఈవెన్ మీ దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఎటువంటి ఎక్కువ ఉండుంటాయి. అయితే వీటికి సంబంధించిందే వీడియో చూసిన తర్వాత సలహాలు సూచనల కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చా? తప్పకుండా, ఎందుకంటే మనం డైవర్స్ కేసులలో ఎక్స్పర్ట్ కాబట్టి ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కలవాలా, ఎట్లా కలవాలా, వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనకు కాల్ చేస్తే మనం కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, దానిపైన అవగాహన పెంచడం కానీ, లేకపోతే పోరాటం ఎట్లా, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలా, ఒక పర్ఫెక్ట్ కంప్లైంట్ ఎట్లా రాయాలి అనేది మనం రాసిస్తాం. జనరల్గా ఈ 498 అనేది చాలా మంచి సెక్షన్ జనరల్గా. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఏముంది అంటే
వేసిన ప్రతి కేసులలో ఒక 70% కేసెస్ ఓడిపోతుంటారు అమ్మాయిలు. ఓకే. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఎందుకు ఓడిపోతున్నారు అంటే మనం మాట్లాడితే ఏంటంటే నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకు కంప్లైంట్ అనేది రాయనికి రాదు. ఓకే, వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు. చట్టంలో ఏం నిరూపించబడుతుంది, ఏం నిరూపించబడదు, కంప్లైంట్ ఎట్లా రాయాలా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలా, ఏం రాస్తే మనకు స్ట్రాంగ్గా మనం ప్రూవ్ చేయగలుగుతాం, దేన్ని ప్రూవ్ చేయగలుగుతాం, దేన్ని ప్రూవ్ చేయలేము, ఎవరిని పేరు పెట్టాలా, ఎవరిని పేరు తీసేయాలా, ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు నచ్చిన భాషలో ఒక పేజో నచ్చిన సరైన డీటెయిల్స్ లేకుండా సగం డీటెయిల్స్తోని వాళ్ళు ఆవేశంలో పోయి రాసిస్తారు. ఆ రాసినప్పుడు ఆ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ మీదనే మిగతా ఇన్వెస్టిగేషన్ అంటే జరుగుతుంది. కాబట్టి ఆ కంప్లైంట్ అనేది రాసే వాళ్ళల్లో 90% ఆఫ్ ద కంప్లైంట్స్ అనేవి వీక్ ఉంటాయి. ఓకే. చట్టానికి అనుగుణంగా ఎక్కడ ఉండవు. సో మీరు ఎవరైనా సరే ఒక కేసు పెట్టాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఆ కంప్లైంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఉండాలంటే అది ఎవరు రాయగలుగుతారు? చట్టంలో ఉండి పనిచేసే వాళ్ళ వ్యక్తులు మాత్రమే దాన్ని చాలా స్ట్రాంగ్గా రాయగలుగుతారు. సో మనం అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా గనక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు మంచి కంప్లైంట్ రాసిస్తారు. అప్పుడు కేసు స్ట్రాంగ్ అవుతుంది. మీరే రాసిచ్చిందనుకోండి దాన్ని మొత్తం డీటెయిల్స్ రాయలేరు, ఏం రాయాలా ఏం రాయద్దని తెలియదు. కాబట్టి మీరు దగ్గర అడ్వకేట్ని సంప్రదించి మీరు ఇచ్చేసుకోండి. అట్లనే మాకు కూడా ఎప్పుడైనా కాల్ చేసినా కూడా మేము సలహాలు సూచనలు అనేవి తప్పకుండా మనం చెప్తామని. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.